హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్ అప్డేట్ గురించి ఫ్రెండ్స్. సో ఇండియన్ నేవీ నుంచి అప్లికేషన్ ఫామ్స్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. సో రోల్ చూసుకుంటే మనకి అగ్నివీర్ అనమాట, ఇండియన్ నేవీ అగ్నివీర్. సో ఈ గవర్నమెంట్ జాబ్కి వచ్చేసరికి ఎనీ అన్మ్యారీడ్ మేల్ కానివ్వండి, అన్మ్యారీడ్ ఫీమేల్ కానివ్వండి, సో మీరు ఇంటర్ పాస్ అయినా కానీ, డిప్లొమా కంప్లీట్ చేసుకున్నా కానీ, ఏదైనా వొకేషనల్ కోర్స్లో 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నా కానీ వీళ్ళందరూ కూడా సో ఈ పర్టికులర్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేవి ఉన్నాయి చూడండి. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. సో ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ మంచి నోటిఫికేషన్, అసలు మిస్ చేసుకోకండి. సో ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ అన్మ్యారీడ్ మేల్ అండ్ unmarried female candidates who fulfill eligibility conditions as laid down by the Government of India for enrollment as Agniveer SSR for a 2024 batch. The eligibility criteria and board terms and conditions are laid down here by below. The distributions of trade-wise vacancies for male and female would be decided based on the service requirement. సో 2024 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ రీసెంట్గా కంప్లీట్ చేసుకున్నారు కదా, సో వాళ్ళకైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇంకా మీకు ఏజ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ క్రైటీరియా కూడా ఉంది. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ 2024 బ్యాచ్. సో వాళ్ళు ఇచ్చిన ఏజ్ లిమిట్కి కనుక మీ ఏజ్ అనేది మ్యాచ్ అవుతే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నా కానివ్వండి, సో లేదంటే డిప్లొమా కానివ్వండి, సో ఏదన్నా ఎడ్యుకేషనల్ వొకేషనల్ సంబంధించింది మీరు కంప్లీట్ చేసినా కానీ అప్లై చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ క్వాలిఫైడ్ ఇన్ 10+2 విత్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఫ్రమ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో మీకు కంపల్సరీగా మీ ఇంటర్లో కానీ మీరు చదివిన డిప్లొమాలో కానీ కంపల్సరీగా మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. సో ఇంటర్లో అయితే కనుక మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అనేది ఉండాలి. సో ఒకవేళ మీరు పాస్డ్ 3 ఇయర్స్ ఆఫ్ డిప్లొమా అయితే సో అందులో వచ్చేసరికి ఈ కోర్సెస్ అనేవి కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్. సో 10+2 అయితే మీకు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అనేది ఉండాలి. సో లేదు డిప్లొమా 3 ఇయర్స్ డిప్లొమా మీరు కంప్లీట్ చేశారనుకుంటే అందులో కంపల్సరీ ఈ సబ్జెక్ట్స్ అనేవి ఉండాలి. మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఆటోమొబైల్స్. సో ఈ స్ట్రీమ్స్లో అయితే మీరు మీ డిప్లొమాని కంప్లీట్ చేసుకుని ఉండాలి. కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, ఇన్స్ట్రుమేషన్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ పర్టికులర్ వాటిల్లో అయితే మీరు స్ట్రీమ్స్లో కంప్లీట్ చేసి ఉండాలి. సో లేదంటే పాస్ 2 ఇయర్స్ ఆఫ్ వొకేషనల్ కోర్స్ అయితే విత్ నాన్ థర్డ్ పాయింట్లో ఇచ్చారు చూడండి. సో ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్లో అయితే కంపల్సరీ ఉండాలి మీకు అని మెన్షన్ చేస్తున్నారు. ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ బోర్డ్స్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ అనమాట, విత్ 50% ఆఫ్ అగ్రిగేట్. సో మీరు ఇంటర్మీడియట్ అయినా కానివ్వండి, డిప్లొమా అయినా కానివ్వండి, సో ఏ కోర్స్ మీరు కంప్లీట్ చేసుకున్నా ఇక్కడ ఇచ్చిన 3 క్వాలిఫికేషన్స్లో మీకు కంపల్సరీ 50% మార్క్స్ అనేవి ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో మీకు కంపల్సరీ 50% మార్క్స్ అనేవి ఉండాలన్నమాట ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మీకు ఇక్కడ సో ఇటు రైట్ సైడ్ అయితే ఇచ్చారు చూడండి సెలక్షన్ ప్రాసెస్ అని. సో అగ్నివీర్. సో మీకు రిటర్న్ టెస్ట్ అనేది 2 స్టేజెస్లో ఉంటుంది అని అప్డేట్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో రిటర్న్ టెస్ట్ అనేది ఫస్ట్ మీకు అప్లై చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ అవుతారు. సో తర్వాత మీకు రిటర్న్ టెస్ట్ అనేది పంపిస్తారనమాట. సో మీరు లొకేషన్కి వెళ్ళి ఒక లొకేషన్ అనేది ఇస్తారనమాట. సో ఆ రిటర్న్ టెస్ట్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి. సో ఏజ్ థర్డ్ పాయింట్లో అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. క్యాండిడేట్ షుడ్ బి బోర్న్ బిట్వీన్ 1 నవంబర్ 2003 టు 30 ఏప్రిల్ 2007. సో ఈ ఇయర్స్ మధ్యలో అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలన్నమాట. 2003 టు 2007 పర్టికులర్ డేట్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఒకవేళ మీకు ఎక్కువ ఉన్నా కానీ సో ఈ 2003 కంటే ముందు వాళ్ళు అప్లై చేసుకోవాలన్నా కానీ ఏజ్ రిలాక్సేషన్ అనేది మీరు చెక్ చేసుకోవాలన్నమాట. సో మ్యాక్సిమం అయితే సో ఈ ఇయర్స్ వల్లనే వీళ్ళు ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు ఈ గవర్నమెంట్ జాబ్కి వచ్చేసరికి. సో మ్యారిటల్ స్టేటస్ చూసుకుంటే ఇది కంపల్సరీ అన్మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్స్కి మాత్రమే ఫ్రెండ్స్. అన్మ్యారీడ్ అయినటువంటి సో మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ పర్టికులర్ నోటిఫికేషన్. ఒకవేళ మీరు మ్యారీడ్ అయ్యంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట.
సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంట్రన్స్ టెస్ట్ మోడల్ పేపర్ కూడా సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఈ 2 వెబ్సైట్స్లో మీకు మోడల్ క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు అనమాట ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. నెగిటివ్ మార్కింగ్ సో 0.25 ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది సో ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే అప్లికేషన్ ఫీజ్ అనేది సో 550 రూపీస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంక్లూడింగ్ జిఎస్టీ అని మెన్షన్ చేశారు ఇక్కడ. సో అప్లికేషన్ ఫీజ్ అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కంప్లీట్ నోటిఫికేషన్ మీకు ఏదైతే చూస్తున్నానో సో ఇది మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఒక 1 to 2 పేజెస్ ఉందన్నమాట మొత్తం. లాస్ట్ డేట్ చూసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ మెయిన్ పాయింట్ మనకి 27th మే. ఇంకా అయితే అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. సో 13 మే. సో ఈ మంత్ మే నుంచి అయితే 13వ తారీఖు నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. సో టిల్ 27th వరకు అనమాట. సో ఇక్కడ లాస్ట్ డేట్ అని మెన్షన్ చేశారు చూడండి. సో ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. వన్స్ స్టార్ట్ అయితే నేను అప్లై లింక్ కూడా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. సో అదేవిధంగా మీకు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ కూడా ఇస్తానన్నమాట. మీరు డౌన్లోడ్ చేసుకొని సో డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని ఎవరైతే ఎలిజిబుల్లో సో వారందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మంచి నోటిఫికేషన్. సో ఎవరైతే రీసెంట్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నారో లేదంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు కదా, ఈ ఏజెస్ అనేది సో ఇదైతే చెక్ చేసుకొని అందరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఏజ్ క్రైటీరియా ఇవన్నీ కూడా సో పే స్కేల్ చూసుకుంటే మనకి ఇక్కడ పే స్కేల్ అప్డేట్ చేశారు చూడండి. ఫస్ట్ ఇయర్కి సో 30,000 అని వాటిలో సో ఏమేమి కట్ ఆఫ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా సో ఇవన్నీ చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్లో మీకు ఎంత ఉంటుంది అంటే సెకండ్ ఇయర్లో ఎంత ఇస్తారు, థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్లో సో ఇవన్నీ కూడా అప్డేట్ చేశారు. ఇవన్నీ చెక్ చేసుకొని త్వరగా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్ అప్డేట్. సో ఇండియన్ నావీ నుంచి సో మనకి ఎయిర్ ఫోర్సెస్ 3 ఫోర్సెస్ అనేవి ఉంటాయి కదా మనకి రక్షణ దళాలు. వాటిల్లో ఈ ఇండియన్ నావీ అనేది ఒకటనమాట. సో 3 వచ్చేసరికి మనకి ఇండియన్ నావీ ఒకటి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒకటి, ఇండియన్ ఆర్మీ ఒకటి. ఈ 3లో సో ఇండియన్ నావీ అనేది ఒకటి ఫ్రెండ్స్. సో ఈ రక్షణ దళాల్లో నుంచి ఒకదాని నుంచి మీకు అగ్నివీర్ అనేది రిలీజ్ అయింది. సో మంచి ఆపర్చునిటీ, అసలు మిస్ చేసుకోకండి. సో ఈ రక్షణ దళాల్లో ఎవరైతే చాలామందికి ఎయిమ్ ఉంటుంది కదా ఆర్మీలో వర్క్ చేయాలి, నావీలో, ఎయిర్ ఫోర్స్లో. సో మీకు ఇప్పుడు నావీ నుంచి అవకాశం వచ్చింది. సో అసలు మిస్ చేసుకోకండి. సో ప్రతి ఒక్కరు అయితే మీకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు రాయటానికి ఎగ్జామ్ ట్రై చేయండి అప్లై చేసుకోవడానికి. సో ఇది ఫ్రెండ్స్ టుడే నోటిఫికేషన్. సో ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ వచ్చేసరికి జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.